ఏం పనులు తీసుకెళ్లారు వీళ్ళు? అంత ఆయన బలమైన మార్క్ అనేది పనులు కనబడుతుంది. వీళ్ళు అనిల్ బ్రదర్ అని వాళ్ళు అంత బలమైన పనులు తీసుకెళ్లారు అక్కడ అంటే ఏంటి ఇప్పుడు ఎట్లుంటుందంటే అది లోపాయికారిగా డిస్కషన్స్ అయినాయి, అవన్నీ అయినాయి తెలుసా మీకు? ఖచ్చితంగా. ఏం పనులు అనేవి? నిప్పు పనులు ఏవనేది తెలియదు. మొత్తం మీద ప్రభుత్వానికి నష్టం జరిగే పనులు. జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు గ్యాప్ అనేది ఈ పనులలో వచ్చిందో అంతకుముందు ఆస్తుల తగాదాల గ్యాప్? ఎక్కడ ఆస్తులు ఏముంటాయి రాజేష్ గారు? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఈడీలో ఉన్నాయి. నీ పేరు మీద నీకుదే ఉంటుంది, నా పేరు మీద నాదే ఉంటుంది. ఒకవేళ తండ్రి గారు సంపాదించింది ఎందుకు సాక్షిలో కూడా నాకు భాగం ఉంది ఉందని తెలంగాణలో ఉన్నప్పుడు చెప్పిన ఉంటే అందరం శభాషందం. తెలంగాణలో ఉన్న రోజులు సాక్షి పేరు ఎత్తకపోతివి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతివి. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటై ఉండొచ్చు? ఇదేనా? అది సెకండ్ నేను చెప్తా చూడండి మీకు. దీనికి అయిన తర్వాత చేస్తేవి ఇది అడిగిర్రు, అడిగిన తర్వాత ఆయన నో అన్నాడు. మంచి స్మూత్గానే చెప్పిండు, అమ్మ నేను ఇటువంటి పనులు చేయ, మీరు పొండి తెలంగాణలో పని చేసుకుంటారా, బిజినెస్ చేసుకోండి ఫేర్గా, ముఖ్యమంత్రి గారికి చెప్తా, మహారాష్ట్రలో చేసుకుంటారా చెప్తా, కానీ ఇక్కడే నేను ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పాటించడానికి సిద్ధంగా లేనని ఓపెన్ చెప్పేశాడు. ఇక అప్పటి నుంచి థర్డ్ వే ఇన్కమ్ శురు చేశాడు. దాంట్లో భాగమే పార్టీ పెట్టడము, దాంట్లో భాగమే లీకులు ఇవ్వడము, దాంట్లో భాగమే లీకులు ఇవ్వడం, ఇక అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన పట్టించుకోలేదు, నిజంగా కూడా ఆయన పట్టించుకోడు కూడా. వీళ్ళు ఎడెన్ ఎజెండా పెట్టుకొని చేస్తున్నారని దానికి అర్థమైపోయింది. ఇక దాని తర్వాత మనం చూసినాం పార్టీ నడపలేని పరిస్థితి, అన్ని విధాల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మెల్లంగా మన భారతదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎక్కడనన్నా ఏనన్నా పంచాయతీ ఉందంటే దాంట్లో ఉప్పేసేటటువంటి ప్రయత్నం చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. భూతద్దం పెట్టుకొని తిరిగిండు, అరే ఓ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలమ్మకి ఏదో ఇబ్బంది ఉంది, నా పరిస్థితి ఏమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల వీని వాని 10 మందిని కలుపుకుంటే తప్ప నా పని అయ్యట్లేదు, 23 సీట్లకు కుదించిండు, పార్లమెంట్లో 3 సీట్లు అయినాయి, రాజ్యసభలో మొత్తం 0 అయిపోయినా, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నేను ఏమన్నా కావాలనేటువంటి అతియాశతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈమె దగ్గు మళ్ళీ డీకే శివకుమార్తో మాట్లాడిండు. కాదని చెప్పమనండి, ఇవన్నీ జరిగినాయి ఖచ్చితంగా. డీకే శివకుమారు, చంద్రబాబు నాయుడు అయినా ఎట్లా ఒప్పుకుంటుంది? ఒక అన్న పైన ఈ రకంగా చంద్రబాబు నాయుడు చెప్పి మీరు ఈ రకంగా ఫైట్ చేయండి అమ్మా అని చెప్తే ఒక చెల్లెలుగా ఒప్పుకుంటారు అట్లా? ఆమె ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి రక్షాబంధన్ కట్టలే. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి రక్షాబంధన్ కట్టలే. రక్షాబంధన్ కట్టి ఆశీర్వదించవలసినటువంటి చెల్లని శాపనార్థాలు పెడితే, కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశారు షర్మిల? ఏం వాడుకుని చెప్పండి, మీరే చెప్పండి. ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి దాదాపు 3200 కిలోమీటర్లు తిరిగింది, 3212 కిలోమీటర్లు తిరిగింది కదా. మరి అది ఎవరి కోసం తిరిగింది? అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, అది వాస్తవం. అవును, కాస్త కూస్తా అయితే కాదంటే నేను అవన్నీ వాస్తవాలే. మన ఇంటికి ఇబ్బంది వచ్చినప్పుడు రక్త సంబంధికురాలుగా నువ్వు పనిచేసినావు, విజయమ్మ గారు పనిచేశారు. షర్మిలమ్మ గారిని 2014 ఎన్నికల తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు ఉన్నప్పుడు ఆయనను అధ్యక్షునిగా వేసి మమ్మల్ని 11 మందిల కమిటీలు వేసి నన్ను గట్టు రామచంద్రరావు గారిని, గట్టు శ్రీకాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా జనక్ ప్రసాద్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేను ఎడమ కృష్ణారెడ్డి గారిని, ఎమ్మెల్యేను, ఇంకో 2 ఎమ్మెల్యేలు మా కమిటీ వేసాడు. వేసి ఈమెను ఇన్ఛార్జ్ చేసాడు. అమ్మ నువ్వు తెలంగాణ లోపల పూర్తి స్థాయిలో పనిచేసుకొని వేసాడు. వేసిన తర్వాత ఏం చేసింది, ఒక 6 నెలలు పరమార్శ యాత్ర చేసి గయబైంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్లకు మళ్ళీ తెలంగాణ గుర్తొచ్చింది ఆమె. అంటే ఆమె ఎడెన్ ఎజెండా వేరే ఉంది. పనులు చేయనందుక ఇప్పుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు, 2014లో కాలే. ఈమె రక్తం ఓడ్చి నేను చాలా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన చెప్తుంది. అప్పుడు ఏం కాలే. ఈయన మళ్ళీ 3648 కిలోమీటర్లు నడిచి సభలు పెట్టి అనేక ఇబ్బందులు పడి 2019లో 151 సీట్లు గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నీకేం కావాలన్న స్పష్టత లేదు.